మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడం, సౌమ్యంగా ఉండడం, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఆత్మను అటు ఇటు పోనివ్వకుండా అదుపులో పెట్టుకోవడం, ఎల్లప్పుడూ మనలో కలిగే భావాలని పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఇవన్నీ మానసిక తపస్సులు అంటున్నాడు పరమాత్మ. మానసిక తపస్సు అంటే మనస్సును ఎల్లప్పుడూ అలజడి లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడి లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంచడం. చాలా మంది భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఏమో అని ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు. అది మంచిది కాదు. జరిగేది జరుగుతుంది. దానికి అనవసరమైన ఆందోళన చెంది మనసుని శరీరాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవాలి. మనస్సులో ఎలాంటి క్రూర భావాలకు, చెడు తలంపులకు చోటు ఇవ్వకపోవడం, ఎల్లప్పుడూ దైవధ్యానం చేయడం, మనస్సుని నిగ్రహించడం, ఇతరులకు హాని చెయ్యాలని, ఇతరులను మోసం చెయ్యాలనే తలంపు లేకపోవడం, ఇవన్నీ మానసిక తపస్సులు అంటున్నాడు పరమాత్మ. మనకొక విచిత్రమైన సామెత ఉంది. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేదు అని పామరులు కూడా అంటుంటారు. అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి అని. అనవసరమైన సంభాషణలు చేయకూడదు. వాగ్వివాదాలు, విభేదాలు కలిగించే ప్రసంగాలు, వివాదాస్పదమైన మాటలు మాట్లాడకూడదు. కుదిరితే 4 మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు శారీరక, మానసిక, వాచిక తపస్సుల గురించి చెప్పిన పరమాత్మ ఇక తరువాత శ్లోకాలలో 3 రకాలైన తపస్సుల గురించి, అంటే సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి చెప్పబోతున్నాడు.